హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జీవి పేరు స్క్రబ్ టైపస్. ఇది చూడటానికి చిన్న పురుగే కానీ ఏకంగా మనిషి ప్రాణాలే తీస్తుంది. ఇది చిన్న కీటకం నల్లిని పోలి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తుంది. దాని పేరే స్క్రబ్ టైపస్. దీని లక్షణాలు చూస్తే ఇది కుట్టిన వెంటనే అక్కడ నల్లని మచ్చ వస్తుంది. ఆ వ్యక్తి శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్తుంది. వారం 10 రోజుల్లోపే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు ఎక్కువగా వస్తాయి. మామూలు జ్వరం, తలనొప్పి అని వీటిని తీసిపారేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాటి తీవ్రత అంతలా ఉంటుంది. మరి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే శరీరం అంతా నల్లటి మచ్చలు వస్తాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మెదడుపైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చిగరమైట్ కుడితే వచ్చే ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో గుర్తిస్తే 5 రోజులు చికిత్సతో బయటపడవచ్చు. మరెప్పుడు ఇది ఎందుకు ఇంత డేంజర్ బెల్స్ మోగిస్తుందంటే, ఇది రికెట్సియా ఫ్యామిలీకి చెందింది. ఆ కుటుంబానికి చెందిన ఒరియాంటియా సుట్సుగమషి అనే సూక్ష్మజీవి వల్ల స్క్రబ్ టైపస్ వస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అసలు దీని మూలాలేంటంటే, ఒక్కసారి ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇది 19వ శతాబ్దం చివరి కాలంలో తూర్పు ఆసియాలో బయటపడింది. అప్పట్లో జపాన్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఇంకా చెప్పాలంటే 1870 నుంచి 1900 మధ్య కాలంలో జపాన్లోని గ్రామీణ ప్రాంతాలు అక్కడి సైనికుల్లో ఇది కనిపించింది. ఇది కుడితే జ్వరం ఓ రేంజ్లో వస్తుంది, అందుకే దీనిని మొండి జ్వరంగానే తొలుత భావించారు. పరిశోధనలు చేసిన తర్వాత అది స్క్రబ్ టైపస్ అని తేలింది. అలా 1920లో జపాన్ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చెక్ చేయగా అది చిగ్గరమైట్ అనే సూక్ష్మజీవి కుడితే వస్తుందని సైంటిఫిక్గా తేల్చారు. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.